దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతుంది. 9 రోజుల పాటు జరిగే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఏటా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. 9 రోజుల వేడుకలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 12 వరకు వేడుకలు జరగనున్నాయి. గత ఉత్సవాలకు 13 లక్షల మందికి పైగా భక్తులు రాగా ఈసారి 15 లక్షల వరకు రావచ్చు అని అంచనా. ఉత్సవాలకు మరో 17 రోజులు మాత్రమే సమయం ఉంది. కనీసం 5-6 రోజుల ముందే అన్ని పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంటే ఆఖరి క్షణంలో ఎదురయ్యే సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించి భక్తులకు అవస్థలు లేకుండా చేసే వీలుంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువన వినాయక ఆలయం వద్ద నుంచి 3 క్యూ లైన్లు, కుమ్మరిపాలెం నుంచి 1 లైను వచ్చి ఘాట్ రోడ్లోని ఓం మలుపు వద్ద 5 లైన్లకు విడిపోయి భక్తులు దర్శనాలకు వెళ్తారు. తిరిగి శివాలయం మెట్ల మార్గం వైపు కిందకు దిగి అక్కడే అన్నప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండా వానల నుంచి భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో పైకప్పు వాటర్ ప్రూఫ్ తో కిందన నడిచే మార్గంలో మ్యాట్లను వేస్తున్నారు. ఎండలకు గచ్చు వేడెక్కి భక్తులు గతంలో అనేక అవస్థలు పడ్డారు. 2 కిలోమీటర్ల నుంచి క్యూ లైన్లో నడిచి అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే ఈసారి మ్యాట్లను క్యూ లైన్ల అంతటా వేస్తున్నారు. సీతమ్మవారి పాదాలు, భవానీ ఘాట్, పున్నమి ఘాట్లలో జల్లు స్నానాలకు 700 షవర్లు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణానదిలో నీళ్లు అధికంగా ఉండడంతో ప్రమాదాలకు తావు లేకుండా జల్లు స్నానాలకే మొగ్గు చూపారు. కేశఖండనశాల, భక్తులు వేచి ఉండే శిబిరాలను సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు ఏటా 10 కోట్లకు పైగా ఖర్చు చేసిన జగన్ ఏలుబడిలో ఏ ఏడాది కూడా ఏర్పాట్లు ఆ స్థాయిలో లేవు. భక్తులకు సౌకర్యాల కల్పన, ఏర్పాట్లలో తీవ్ర విమర్శలు వచ్చాయి. టెండర్లు చాలా వరకు వైసీపీ నేతల బినామీలకే కట్టబెట్టడం, పనులు నాసిరకంగా చేయడం, ఉత్సవాలకు ముందు రోజు కూడా క్యూలైన్ల పనులు చేస్తూనే ఉండడం వంటి వైఫల్యాలు చాలానే ఉన్నాయి. వేడుకల ఆహ్వాన పత్రాలు, స్వాగత తోరణాలు వేడుకల ముందు రోజు వరకు కూడా సిద్ధం చేయలేదు. దీంతో దసరా వేడుక శోభ ఎక్కడా కనిపించలేదు. గతంలో వేడుకలకు వారం ముందే కరపత్రాలు, ఆహ్వాన పత్రాలు సిద్ధం చేసి అందరికీ పంచేవాళ్లు. కానీ గతేడాది దసరా వేళ ఈవోల మార్పులు, పలు అనాలోచిత నిర్ణయాలతో వేడుకల నిర్వహణ అస్తవ్యస్తమై భక్తులు ఇబ్బంది పడ్డారు. ఇటీవల భారీ వర్షాలకు కొండరాళ్ల సమస్య ఇంద్రకీలాద్రిని వెంటాడుతోంది. అందుకే ఇప్పటికీ ఘాట్ రోడ్లో భక్తుల రాకపోకలకు అనుమతి లేదు. దసరా సమయానికి అందుబాటులోకి తెచ్చేలా పనులు చేపడుతున్నారు. దసరా ఉత్సవాలపై కలెక్టర్ ఆధ్వర్యంలో దేవాదాయ, పోలీస్, మున్సిపల్తో సహా అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షించి ఏర్పాట్ల గురించి ప్రధానంగా చర్చించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా భక్తులకు సౌకర్యాలు, నీళ్లతో సహా సౌకర్యాలన్నీ పుష్కలంగా ఏర్పాటు చేయాలని సూచించారు.